ఓం శాంతి 7/8/20 మధురమైన పిల్లలు, శ్రీమతం మీద నడిచి అందరికీ ముక్తి జీవన్ముక్తి పొందే మార్గాన్ని తెలియచేయండి. రోజు మొత్తం ఇదే పని చేస్తూ ఉండండి. ప్రశ్న: బాబా ఎలాంటి సూక్ష్మ విషయాలు చెప్తూ ఉంటారు? అవి బాగా మనం అర్థం చేసుకోవాల్సినవి. జవాబు: సత్యయుగం అమర్లోకం. అక్కడ ఆత్మలు ఒక వస్త్రాన్ని వదిలి ఇంకోటి తీసుకుంటాయి, కానీ మృత్యువు అన్న మాట ఉండదు. ఒక శరీరాన్ని వదులుతారు, ఇంకో శరీరం తీసుకుంటారు, కానీ మృత్యువు అన్న మాట ఉండదు. అందుకే దాన్ని మృత్యులోకము అని అనరు. రెండవది ఏంటంటే, శివబాబా యొక్క బేహద్ రచన బ్రహ్మ యొక్క రచన. ఈ సమయంలో ఎవరు అంటే బ్రాహ్మణులైన మీరే శివబాబాకి బేహద్ రచన, బ్రహ్మ యొక్క రచన. శివబాబాదైతే బేహద్, మొత్తం రచన అంతా బేహద్దే. కానీ బ్రహ్మ యొక్క రచన ఈ సమయంలో మీరు బ్రాహ్మణులైన మీరు మాత్రమే అన్నారు. త్రిమూర్తి శివ అంటారు, త్రిమూర్తి బ్రహ్మ అంటారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలన్నీ బాబా మనకి చెప్తారు. ఇలాంటి విషయాలన్నిటి గురించి బాగా విచార సాగరం మంథనం చేసి, బాబా అంటారు విచార సాగరం మంథనం చేసి బుద్ధికి మనమే స్వయం భోజనాన్ని తయారు చేసుకోవాలి. బుద్ధికి భోజనాన్ని మనమే విచార సాగర్ మంథనం చేసి బుద్ధికి భోజనాన్ని తయారు చేయాలి. ఓం శాంతి. త్రిమూర్తి శివ భగవాన్ వాచ. ఇప్పుడు వాళ్ళైతే త్రిమూర్తి బ్రహ్మ అంటారు. బాబా అంటారు త్రిమూర్తి శివ్ భగవాన్ వాచ. త్రిమూర్తి బ్రహ్మ భగవాన్ వాచ కానే కాదు, మీరు త్రిమూర్తి శివ్ భగవాన్ వాచ అని అనొచ్చు. వాళ్ళైతే శివశంకరులను ఏం చేస్తారంటే కలిపేస్తూ ఉంటారు. అది బాబా అంటున్నారు డైరెక్ట్ అన్నమాట. త్రిమూర్తి బ్రహ్మకి బదులు త్రిమూర్తి శివ్ భగవాన్ వాచ అంటారు. మనుషులు అంటారు శంకరుడు కన్ను తెరిస్తే బస్ మూడో కన్ను తెరిచాడు, వినాశనం అయిపోతుందంటారు. ఇవన్నీ బుద్ధితో పని తీసుకోవడం జరుగుతుంది. బాబా అంటున్నారు ముగ్గురిది కూడా ముఖ్యమైన పాత్ర. బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరిది చాలా పెద్ద పాత్ర. ఎందుకంటే 84 జన్మల పాత్ర. విష్ణువు మరియు ప్రజాపిత బ్రహ్మ అర్థమైతే తెలుసుకున్నారు కదా. పాత్ర ముగ్గురికి ఉంది. బ్రహ్మ పేరు బ్రహ్మకి కూడా మహిమ చేస్తారు, అది దేవ్ యాడమ్ అని కూడా. అయితే ప్రజాపిత మందిరం కూడా ఉంది. ఇది కూడా విష్ణువు అనండి, లేక కృష్ణుడు యొక్క అంతిమ 84వ జన్మ. ఆయన పేరే బ్రహ్మ అని పెట్టారు. ఒకటి ప్రూఫ్ చేయాలి, బ్రహ్మే విష్ణువు అవుతారు. ఇప్పుడు బ్రహ్మని దత్తత తీసుకుంటారు. బ్రహ్మని ఇప్పుడు బ్రహ్మని ఏమంటారంటే దత్తత, ఆయనది దత్తత. అయితే ఇద్దరు శివబాబాకి పిల్లలే. వాస్తవంలో చెప్పాలి అంటే ఇద్దరు పిల్లలు కాదు, ఒక్క పిల్లడే. లెక్క చేస్తారు. బ్రహ్మ శివుడికి పిల్లవాడు, బాపు దాదా. విష్ణు పేరు రాదు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా స్థాపన చేస్తున్నారు. విష్ణు ద్వారా స్థాపన చేయరు. శివునికి పిల్లలున్నారు, బ్రహ్మకి పిల్లలున్నారు. విష్ణువుకి పిల్లలనే అనరు. ఈశ్వరుని సంతానం లేక బ్రహ్మ సంతానం అంటారు, కానీ విష్ణు సంతానం అని అనరు. లక్ష్మీ నారాయణలకు కూడా అంతమంది పిల్లలు ఉండరు. ఇది బుద్ధి కోసం భోజనం.
బాబా అంటారు, మీకే మీరు ఇలాగ బుద్ధి కోసం భోజనాన్ని తయారు చేసుకోవాలి. అందరికన్నా ఎక్కువ పాత్ర ఎవరిదని? విష్ణువుది అనొచ్చు. ఎందుకంటే 84 జన్మల ఈ 84 జన్మల విరాట రూపం విష్ణువుదే చూపిస్తారు, అంతేగాని బ్రహ్మది చూపించరు. విరాట రూపం విష్ణువుదే తయారు చేస్తారు. ఎందుకంటే మొట్టమొదటి ప్రజాపిత బ్రహ్మ పేరు, ప్రజాపిత బ్రహ్మ అనే పేరు వస్తుంది. బ్రహ్మది చాలా కొంచెం పాత్రే ఉంటుంది, అందుకే విరాట్ రూపంలో విష్ణువుని చూపిస్తారు. చతుర్భుజగా విష్ణువునే తయారు చేస్తారు. వాస్తవంలో ఈ అలంకారాలు ఎవరివి అంటే ఈ చతుర్భుజ అలంకారాలు మీవి అన్నారు బాబా. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొంతమంది బాబా అంటారు, కొంతమంది మనుషులు ఏమీ చెప్పలేరు, వాళ్ళకి అర్థమే కాదు. బాబా కొత్త కొత్త రకంగా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా అంటారు, త్రిమూర్తి శివ్ భగవాను వాచ అందం రైట్. బ్రహ్మ విష్ణు శివుడు. ఇందులో ప్రజాపిత బ్రహ్మకి బాబా అంటున్నారు బ్రహ్మే కొడుకు, విష్ణువు కొడుకు కాదు. భలే బాబా అంటారు రచన అంటారు, కానీ రచన ఎవరవుతారంటే బ్రహ్మదే రచన అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నామరూపాలన్నీ మారిపోతుంటాయి, అనేక భిన్న భిన్న నామరూపాలు తీసుకుంటారు. ముఖ్యమైన పాత్ర ఆయనది. బ్రహ్మ పాత్ర చాలా తక్కువ ఉంటుంది ఈ సమయంలో. విష్ణువుకి ఎంతో సమయం రాజ్యం ఉంది కదా. మొత్తం వృక్షానికి బీజరూపుడైతే శివబాబావే. ఆయన రచనని శాలిగ్రామాలు అంటారు. బ్రహ్మ యొక్క రచనని బ్రాహ్మణులు బ్రాహ్మణీలు అంటారు. ఇప్పుడు ఎంత శివునికి రచన ఉందో అంత బ్రహ్మకి లేదు. శివుని యొక్క రచన చాలా ఎక్కువ, ఎందుకంటే ఆత్మలందరూ ఆయన సంతానం, ఆయన వంశమే. బ్రహ్మ యొక్క రచన ఎవరు అంటే బాబా అంటున్నారు బ్రాహ్మణులు అవుతారు. అంటే హద్దుల్లోకి వచ్చేసారు కదా. శివబాబాదైతే బేహద్దు రచన, ఆత్మలందరూ ఆయన సంతానమే. బేహద్ ఆత్మల కళ్యాణం చేస్తారు. బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తారు. మీరు బ్రాహ్మణులే వెళ్ళి అక్కడ స్వర్గం వాసీలు అవుతారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు నీకు కూడా స్వర్గవాసీలు అని అనరు. స్వర్గవాసి లేక శాంతిధామవాసిగా అందరూ అవుతారు. అందరికన్నా ఉన్నతమైన సర్వీస్ ఎవరిది అంటే శివబాబాదే అవుతుంది. ఆత్మలందరినీ తీసుకుని వెళ్తారు బాబా. అందరి పాత్ర వేరువేరుగా ఉంటుంది. శివబాబా అంటారు నా పాత్ర కూడా వేరే. అందరూ లెక్కాచారం అంతా సమాప్తి చేసుకుని మిమ్మల్ని పతితుల నుండి పావనంగా మార్చి తీసుకుని వెళ్ళిపోతానన్నారు. అందరి లెక్కాచారాన్ని సమాప్తి చేయించి మిమ్మల్ని అందరినీ పతితుల నుండి పావనంగా చేసి తీసుకెళ్ళిపోతాను అంటున్నారు బాబా. మీరు ఇక్కడ కష్టపడుతున్నారు, దేనికోసం కష్టపడుతున్నారు? ఇంత చేసి అందరూ కష్టపడుతుంది దేనికోసం? పావనంగా కావడం కోసం. వేరే వాళ్ళందరూ కూడా అంతిమ సమయంలో వాళ్ళ ఖాతాల్ని సమాప్తి చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ముక్తిధామంలోకి వెళ్ళి కూర్చుంటారు, అంటే పరంధామంలోకి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ సృష్టి చక్రం తిరగవలసిందే. పిల్లలు మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు అయ్యారు, తర్వాత ఏమవుతారు? దేవతలు అవుతారు. మీ బ్రాహ్మణులు శ్రీమతం అనుసారమే సేవ చేస్తున్నారు. మనుషులకి మార్గం చెప్తారు. ఏం మార్గం? ముక్తి, జీవన్ముక్తిని పొందాలి అంటే ఇలా పొందొచ్చు అని చెప్పి అందరికీ మార్గం చెప్తారు. బాబా అంటారు 2 తాళం చెవులు చేతిలో ఉన్నాయి.
ఇది కూడా తెలుసు, ఎవరెవరు ముక్తికి వెళ్తారు, ఎవరెవరు జీవన్ముక్తికి వెళ్తారు. ముక్తి యొక్క తాళం, జీవన్ముక్తి యొక్క తాళం రెండు ఉన్నాయి చేతిలోనే. ఈ రోజు మొత్తం మీకు ఇదే పని. ఎవరైనా సరే చూడండి, బియ్యం వ్యాపారం చేస్తూ ఉంటారు, బుద్ధిలో రోజు మొత్తం వాళ్ళకి అదే ఉంటుంది. మీ పనేంటి? రచన యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరికైనా ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేయాలి. ఎవరైతే ఈ ధర్మం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారు. ఇలా ఎన్నో ధర్మాల వాళ్ళు బాబా అంటున్నారు చూడండి, ఎన్నో ధర్మాల వాళ్ళు మారు, ఇలాగే మారుతారు. ఇలా అనుకోకండి, ధర్మం మారేరు అంటే ముఖాలు మారిపోతాయని కాదు. బాబా అంటారు కాబట్టి ఒట్టి ధర్మాన్నే నమ్ముతారు వాళ్ళు. కొంతమంది బౌద్ధ ధర్మాన్ని నమ్ముతారు, ఎందుకంటే దేవీ దేవత ధర్మం ప్రాయలోపం అయిపోయింది. ఒక్కళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు లేరు. మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థలం అన్నవాళ్ళు. దేవతల చిత్రాలు పనికొస్తాయి కదా. ఆత్మ అయితే అవినాశి, అది ఎప్పటికీ మరణించదు. ఒక శరీరం వదులుతుంది, ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. అందుకే సత్యయుగాన్ని మృత్యులోకం అని అనరు, అది అమర్లోకం. బస్ అక్కడ కూడా శరీరం అనే వస్త్రాన్ని మారుస్తూ ఉంటాం. ఈ విషయాలు చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునేవి. బాబా అంటున్నారు కాబట్టి ఎలాగైతే పెళ్ళి అయిందనుకోండి, వాళ్ళకేం చేస్తారు, ఒక కుండలో పెట్టి అన్నీ ఇస్తారు కదా, అన్నీ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అన్నీ చూపించి ఇస్తారు, కొంతమంది పెట్లో అన్నీ పెట్టేసి వాళ్ళకి ఏవి ఇస్తున్నారో ఎవ్వరికి చూపించకుండా పెట్లో పెట్టేసి ఇచ్చేస్తారు. కట్నం అనుకోండి ఏదైనా, ఇలా రకరకాలుగా ఉంటాయి. కొంతమంది అందరి ముందు చూపించేస్తారు, కొంతమంది ఎవరికి తెలియకుండా పెట్లో పెట్టేసి ఇచ్చేస్తారు. మీకు కూడా వారసత్వం చక్కగా బాబా అంటున్నారు గుప్తంగానే దొరుకుతుంది. మీకు కూడా బాబా మొత్తం అంతా ఇచ్చే పంపుతాడు సారీ. ఎందుకు, మీరందరూ ఇప్పుడు ఎవరు? మీరందరూ ఇప్పుడు వధువులే కదా. బాబా వరుడు, మీరందరూ వధువులు. అంటే పెళ్లి కూతుర్లు, ఆయన పెళ్లి కొడుకు. ఆయన ప్రియుడైతే మనం ప్రియురాళ్ళం. కాబట్టి పిల్లలకి శృంగారం చేసి విశ్వ చక్రాధిపత్యం యొక్క కట్నాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. విశ్వానికి యజమానులు మీరే అవుతారు. ముఖ్యమైన విషయం ఇంతకీ ఇక్కడ ఏంటో తెలుసా? యోగం. అది లేకపోతే ఎందుకు, ఎంత ఉన్నా సరే, ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఏంది కదా, అన్నిటికన్నా కావాలి ఏది అంటే యోగం. జ్ఞానం చాలా సులువే, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. భలే బాబాని స్మృతి చేయాలి, కానీ ఆలోచించాలి కదా. ఎంత ఆలోచిస్తున్న యోగం వెంటనే అవుతుంది, తప్పిపోతూ ఉంటుంది, స్లిప్ అయిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు బాబా స్మృతి మర్చిపోతున్నాం. మీరు ఎవరికైనా చెప్పండి, ఎప్పుడు యోగము స్మృతి అన్న మాటే చెప్పండి, యోగం అన్న మాట వద్దు. యోగం అంటే అది భయం పడిపోతూ ఉంటారు. యోగాలు అంటే రకరకాల యోగాలు ఉన్నాయి కదా. బాబా అంటారు స్మృతి. యోగం అన్న మాట చెప్పాలంటే రాంగే. టీచర్ని ఎవరైనా స్టూడెంట్ జ్ఞాపకం చేసుకుంటారు కదా, స్మృతి ఉంటుంది కదా, ఎవరికైనా గుర్తు ఉంటుంది టీచర్ ఎవరు అని, జ్ఞాపకం చేసుకుంటారు. తండ్రి, ఫాదర్ ఎవరు మనకి? తండ్రి సుప్రీం సోలు. మీరు ఆత్మలు సుప్రీం కాదు,
మీరు పతితులు, ఇప్పుడు బాబాని స్మృతి చెయ్యండి. టీచర్ని, తండ్రిని, గురువుని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. గురువులు కూర్చుని శాస్త్రాలు చెప్తారు, మంత్రాలు ఇస్తారు. బాబా యొక్క మంత్రం ఒక్కటే మన్మనాభవ్. తర్వాత ఏమవుతుంది? మజ్జాజీభవ్. మీరు విష్ణుపూర్లోకి వెళ్ళిపోతారు. మీరందరూ రాజారాణి కారు, రాజారాణి ప్రజలు ఉంటారు. అయితే ముఖ్యమైనది ఏది అంటే త్రిమూర్తి. శివబాబా తర్వాత బ్రహ్మ. ఆయన మళ్ళీ మన సృష్టి అంటే బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణులను కూర్చోబెట్టి చదివిస్తారు. ఇది కొత్త విషయం. మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు ఏమయ్యారు? సోదర సోదరీలు అయ్యారు. ముసలాళ్ళు కూడా అంటారు కదా, మేము సోదర సోదరీలమని. ఇది లోపల అర్థం చేసుకోవాలి. అంతేగాని మనమేం పిలవక్కర్లేదు. బాబా అంటారు, ఎవరైనా ఊరికే అన్నయ్య అని, ఎవరినైనా చిన్నపిల్లల్ని పట్టుకుని అన్నయ్య అని పిలవక్కర్లేదు. ఎవరిని అన్నయ్య అనక్కర్లేదు. మనం లోపల అర్థం చేసుకోవాలి. అంతేగాని అందరినీ పట్టుకుని అన్నయ్య అన్నయ్య అంటే అందరూ ఏమనుకుంటారు? కాబట్టి బాబా అంటారు, ఏ సంబంధం ఉంటే ఆ సంబంధంతోనే పిలవండి. కానీ మీ లోపల మీకు తెలుసు కదా, వీళ్ళు అందరూ కూడా మనకి సోదరులు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచించారు. సోదర సోదరులయ్యాం. ఎప్పుడైతే ఒకే ప్రజాపిత బ్రహ్మకి పిల్లలో, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. పిల్లలు మీకైతే చాలా ఖుషి ఉండాలి. మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? శివబాబా, త్రిమూర్తి శివ. బ్రహ్మకు కూడా చాలా తక్కువ సమయం పాత్రే ఉంటుంది. బ్రహ్మకి, విష్ణువుకి సతయుగి రాజధానిలో 8 జన్మల పాత్ర నడుస్తూ ఉంటుంది. బ్రహ్మకైతే ఒక్క జన్మ యొక్క పాత్రే ఉంటుంది. విష్ణువు పాత్ర పెద్దదనే చెప్పచ్చు. త్రిమూర్తి శివ ముఖ్యం, తర్వాత వస్తుంది బ్రహ్మ పాత్ర. పిల్లలు పిల్లలు ఏమవుతారు? విష్ణుపురికి యజమానులు అవుతారు. బ్రహ్మ నుండి బ్రాహ్మణులు, తర్వాత దేవతలు అవుతారు. బ్రహ్మ నుండి మనం బ్రాహ్మణులు అవుతాం, తర్వాత మనం దేవతలు అవుతాం. అంటే ఇదేమైంది? అలౌకిక తండ్రి అయ్యారు కదా మనకి. ఈయన ఎవరు అయ్యారు? అలౌకిక తండ్రి అయ్యారు. కొంచెం సమయం కోసం ఈ తండ్రిని మనం ఇప్పుడు ఒప్పుకుంటాం. ఆదిదేవు, యాడము, ఆదము, బీబీ, ఆదం, బీబీ, యాడమ్ ఇవంటారు కదా. బాబా అంటారు, ఈయన లేకుండా సృష్టి ఎలా రచిస్తారు? ఆదిదేవు, ఆదిదేవి. బ్రహ్మ యొక్క పాత్ర సంగమ సమయంలో మాత్రమే ఉంటుంది. దేవతల పాత్ర చాలా ఎక్కువే నడుస్తుంది. దేవతలు ఉండేది ఎక్కడ? సతయుగంలో ఉన్నారంటాం. త్రేతాలో క్షత్రియులు అంటారు. ఇది చాలా గుహ్యమైన పాయింట్స్ లభిస్తాయి. అందరూ ఒకే సమయంలో వర్ణన చేయలేరు కదా. ఆయన్ని త్రిమూర్తి బ్రహ్మ అంటారు. శివుణ్ణి ఎగరగొట్టేశారు. మనమేమో త్రిమూర్తి శివ అంటాం. ఈ చిత్రాలన్నీ కూడా భక్తి మార్గానివి. ప్రజలు రచిస్తారు బ్రహ్మ ద్వారా, తర్వాత దేవతలు అవుతారు. వినాశ సమయంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. వినాశనం కావాల్సిందే. కలియుగం తర్వాత మళ్ళీ సతయుగం ఉంటుంది. ఇంతమంది శరీరాలు వినాశనం కావాల్సిందే కదా. ఇవన్నీ ప్రాక్టికల్లో జరుగుతాయి. బాబా అంటున్నారు, అంతేగాని కళ్ళు తెరిస్తే అయిపోయేది కాదు. ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే స్వర్గం, బాబా అన్నారు, స్వర్గం లేకుండా పోయిందో, బాబా అంటే స్వర్గం కనిపించలేదంటే ఆ సమయంలో కూడా భూకంపాలు వచ్చే స్వర్గం అంతా పోయింది. కాబట్టి ఆ సమయంలో కూడా శంకరుడు ఏమైనా కళ్ళు తెరిచిలా, ఇలా కళ్ళు ఏమైనా ఏంటి తెరిచి మూసేస్తాడా? అంటారు కదా, ద్వారిక లేక లంక నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది, సముద్రంలోకి. మళ్ళీ అది బయటకు వస్తుంది అంటారు. బాబా అంటారు, ఇప్పుడే బాబా అంటారు, నేను వచ్చాను ఈ రాతి బుద్ధి వాళ్ళందరినీ పారస్ బుద్ధిగా మార్చడానికి.
ఎందుకంటే మన బుర్రలకి ఏం తోచలేదు కదా, ఏది చెప్తే అదే ఎస్ అనుకుంటూ వచ్చాం. మనుషులు పిలుస్తారో పతిత పావన రా అని, వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చెయ్యు అంటారు. కానీ ఇదైతే అర్థం చేసుకోరు. ఇప్పుడు కలియుగం, దాని తర్వాత సతయుగం వస్తుంది. పిల్లలు మీరు ఖుషీలో నాట్యం చెయ్యాలి. బ్యారిస్టర్ పరీక్ష పాస్ అయితే లోపల వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉంటుంది కదా, నేను ఇది పాస్ అయ్యాక ఇంత డబ్బు సంపాదిస్తాను, బిల్డింగ్ కట్టుకుంటాను, అది చేస్తాను, కారు కొంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనుకుంటారు కదా ప్లాన్లు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. స్వర్గంలో మీకు అన్ని కొత్తవే, సంపత్తి అంతా కొత్తదే దొరుకుతాయి అన్నీను. ఆలోచించండి, సోమనాథ మందిరం ఎలా ఉండేది? ఒక్క మందిరం ఉండదు కదా. ఆ మందిరం 2500 సంవత్సరాలు అయింది. తయారు చేయడానికి టైం పడుతుంది కదా. పూజ జరుగుతుంది, దాని తర్వాతే లూటీ చేసుకుని వెళ్ళారు. వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోలేదు కదా. చాలా మందిరాలు ఉంటాయి. పూజ కోసం కూర్చొని మందిరాలు తయారు చేసుకుంటారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబాని స్మృతి చేస్తూ చేస్తూ మేము గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళిపోతాం. ఆత్మ పవిత్రంగా మారిపోతుంది. కష్టపడవలసి వస్తుంది పవిత్రంగా కావడం కోసం. కష్టం లేకుండా పని అవుతుందా? అంటారు కదా, సెకండ్లో జీవన్ముక్తి. కానీ అలా వెంటనే దొరికేస్తుంది ఏంటి? చెప్పడం జరుగుతుంది. పిల్లలు మీరు తయారైతేనే తప్పకుండా దొరుకుతుంది. మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు ముక్తిధామంలోకి వెళ్ళడం కోసం. బాబా స్మృతిలో ఉండవలసి వస్తుంది. మీరు రోజు రోజుకి బాబా పిల్లల బుద్ధిని రిఫైన్ చేస్తూ ఉంటారు. బాబా అంటారు, నేను మీకు చాలా గుహ్యమైన విషయాలన్నీ, గుహ్యమైన విషయాలన్నీ చెప్తూ ఉంటాను. ఇంతకుముందు మీకు ఎప్పుడైనా చెప్పానా ఇలాంటివి ఏమైనా అని అడుగుతున్నారు బాబా. ఆత్మ బిందువని, పరమాత్మ బిందువని ఎప్పుడైనా చెప్పారా బాబా అంటే, నేనెప్పుడు మీకు అలా చెప్పలేదు కదా అంటారు. ముందెందుకు చెప్పలేదు అని అడుగుతారు పిల్లలు. ఏమైనా తక్కువ వాళ్ళు ఏంటి, మాకు ముందెందుకు చెప్పలేదు అంటారు. డ్రామాలో లేదు, ముందే మీకు ఇది చెప్పేస్తే మీకు అర్థం కూడా కాదు తెలుసా అన్నారు బాబా. మెల్లిమెల్లిగా అర్థం చేయిస్తూ ఉంటాను. ఇదే రావణ్ రాజ్యం. రావణ్ రాజ్యంలో అందరూ దేహాభిమానీలు అయిపోతారు. సతయుగంలో ఉండేదెవరు? ఆత్మాభిమానీలు మాత్రమే ఉంటారు. మిమ్మల్ని మీరు ఆత్మ అనే వాళ్ళకి తెలుసు మేము ఆత్మలమని. మన శరీరం పెద్దదవుతుంది, ఇప్పుడు ఇది వదిలేయాలి, మళ్ళీ నేను ఇంకో చిన్న శరీరం అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి, చిన్నపిల్లడుగా అవ్వాలి అని. ఆత్మకి శరీరం ముందు చిన్నది ఉంటుంది, తర్వాత శరీరం పెద్దదవుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఎంత ఆయుష్యం ఉన్నా, ఒకళ్ళకి అంత ఆయుష్యం ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకొంత ఆయుష్యం ఉంటుంది. కొంతమంది అకాల మృత్యు వచ్చేస్తూ ఉంటుంది, కొంతమంది 125 సంవత్సరాల ఆయుష్ కూడా ఉంటుంది. బాబా అంటారు, మీకైతే ఖుషి చాలా ఉండాలి. బాబా నుండి వారసత్వం తీసుకునే ఖుషి అయితే మీకు ఉండాలి కదా అంటున్నారు. గాంధర్వ వివాహం చేసుకోవడం ఇదేమైనా ఖుషి యొక్క విషయం ఏం కాదు. ఇది కూడా బలహీనతే అంటారు కదా. మేము కుమారిలో మేము పవిత్రంగా ఉంటాము, గాంధర్వ వివాహం చేసుకున్నాము. బాబా అంటారు, ఇదే ఖుషి అయిన విషయం కాదు, ఇది కూడా బలహీనతే. కుమారీలు ఒకవేళ అన్నారనుకోండి, మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము అంటే బాబా అంటారు, ఎవరైనా కొడతారా తంతారా? జ్ఞానం తక్కువ ఉండడం వల్ల భయపడతారు. చిన్న కుమారీలను ఎవరైనా కొట్టినట్లయితే కూనిచ్చి అది ఇచ్చి బాబా అంటారు, రక్తం వస్తే పోలీసుకి రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళకి శిక్ష పడుతుంది. బాబా అంటున్నారు, జంతువులను చంపితేనే కేసులు పెట్టేస్తూ ఉంటే శిక్ష పడుతూ ఉంటుంది కదా. పిల్లలు మిమ్మల్ని ఎవరు కొట్టగలరు? పవిత్రంగా ఉంటామంటే కొట్టేస్తారు ఎవరైనా? కుమారులను అసలే కొట్టలేరు.
వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకోవచ్చు, శరీర నిర్వహణ వాళ్ళకే వాళ్ళు సంపాదించింది చేసుకోవచ్చు. బాబా అంటారు, ఈ పొట్ట ఎంత తినేస్తుందని ఊరికే సంపాదించేసుకోవడానికి. ఒక మనిషి ఒక పొట్టకి 4-5 రూపాయలు, మహా అయితే పోనీ 50 రూపాయలు రోజు. ఒక్కొక్క మనిషి 10 రూపాయలు 4-5 రూపాయలు అయితే ఒక్క మనిషి పొట్ట 400-500 రూపాయలది కూడా తినేస్తుంది. డబ్బు ఎక్కువ ఉంటే ఏముంటుంది? బాబా అంటారు చాపల్యం, సింహ చాపల్యం ఎక్కువ ఉంటుంది. పేదవాళ్ళకి డబ్బు ఉండదు కాబట్టి అంత చాపల్యాలు ఉండవు. ఎండిపోయిన రొట్టి తినే హాయిగా ఆనందంగా తినేస్తారు. పిల్లలు ఎక్కువ తినే తాగే హంగామాల్లోకి వెళ్ళకండి. తినే ఆసక్తి మీకు ఉండకూడదు. మీకు తెలుసు అక్కడ మాకేం దొరకదు, బేహద్ చక్రాధిపత్యం, బేహద్ సుఖం లభిస్తుంది. అక్కడ ఏ రోగాలవి ఉండవు, ఆరోగ్యం ఉంటుంది, సంపత్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బాబా అంటున్నారు అక్కడ ముసలాళ్ళైనా చాలా మంచిగా ఉంటారు, ఖుషీ ఉంటుంది, ఏ రకమైన బాధలు అక్కడ ఉండవు. ప్రజలు కూడా అలాగే తయారవుతారు. కానీ ఇలా అనుకోకండి, పోన్లేదు ప్రజలైనా బాగానే ఉంటారు కదా అక్కడ, పోనీ ఏదో ఒకటి ప్రజలు తయారైనా పర్వాలేదు, ప్రజల్లో అయిపోయినా పర్వాలేదు, ఇలాగ అనుకోకండి అంటున్నారు బాబా. బాబా అంటే అలా అయితే ఎలాగైతే ఇక్కడ అడవ్వలు లాంటి వాళ్ళు సూర్యవంశీ లక్ష్మీనారాయణలు కావాలి అంటే అంత పురుషార్థం కూడా చెయ్యాలి. మరి अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, మనం బ్రహ్మ యొక్క కొత్త రచన పరస్పరం సోదర సోదరీలు. ఇది లోపల అర్థం చేసుకోండి. ఎవ్వరికి మీరు చెప్పవలసిన పని లేదు, అనవలసిన పని లేదు. ఏంటంటే అమ్మని కూడా అక్కయ్య అని, నాన్నని కూడా అన్నయ్య అని, ఇలా మనం ఏమీ నోటితో అనవలసిన పని లేదు. లోపల అర్థం చేసుకోవాలి. సదా ఇదే ఖుషీలో ఉండండి, మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు. అంతేగాని లోపల మేము సోదర సోదరీలము పరస్పరం అని అర్థం చేసుకోండి, కానీ మనం అనవలసిన పని లేదు. సదా ఇదే ఖుషీలో ఉండండి, మమ్మల్ని శివబాబా చదివిస్తున్నాడని. తినే తాగే హంగామాల్లోకి ఎక్కువ వెళ్ళకండి, ఎక్కువ ఈ జిమ్మ చాపల్యాన్ని వదలండి. బేహద్ చక్రాధిపత్యం సుఖాన్ని జ్ఞాపకం చేసుకోండి. వరదానం, మాయ సంబంధాలకి డైవోర్స్ ఇచ్చి బాబా సంబంధంతో పక్కా బేరం పెట్టుకునేవాళ్ళు మాయాజీతులు, మోహజీతులు కండి. ఇప్పుడు స్మృతితో పాత సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసి సింగిల్ అయిపోండి. పరస్పరం ఒకరికొకరు సహయోగిలై భలే ఉండండి, కానీ మేము ఒకరికి తోడు ఒకళ్ళు అని మట్టుకు అనుకోకండి. కంపెనీ అని కాదు, మీకు తోడుగా ఒక్కళ్ళనే చేసుకోండి. మాయ సంబంధాలు లేవు ఇప్పుడు మనకి, అవన్నీ డైవర్స్ ఇచ్చేసాం. మాయ సంబంధాలతో డైవర్స్ ఇచ్చేసాము. మాయాజీతులు, మోహజీతులు విజయులై ఉంటాం. ఒకవేళ కొంచెమైనా ఎవరి మీదైనా మోహం ఉన్నట్లయితే తీవ్ర పురుషార్థీలకు బదులు పురుషార్థీలు అయిపోతారు. అందుకే ఏమైనా కానివ్వండి, ఏమైనా అయిపోనిండి, ఖుషీతో నాట్యం చేస్తూ ఉండండి. అంటారు కదా, ఎలక్కి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అన్నట్టు. వేటలో పడిన జంతువుకి ప్రాణ సంకటమే, వేటగాడికి మటుకు భలే ఖుషి ఉంటుంది. కాబట్టి దీనిని అంటారు నష్టమోహ.
ఇలాగ నష్టమోహ అయ్యేవాళ్ళు విజయమాలలో మణులవుతారు. స్లోగన్: సత్యత యొక్క విశేషతతో డైమండ్ యొక్క మెరుపుని పెంచండి. సత్యత యొక్క విశేషతతో డైమండ్ అంటే ఏది? ఆత్మ యొక్క మెరుపుని పెంచండి. అచ్చా. ఓం శాంతి.